పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మల్లిపూడి గ్రామంలో ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలకు కూడు గూడు గుడ్డ నినాదంతో పార్టీ స్థాపించిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. తెలుగువారి ఆత్మగౌరవం చాటి చెప్పారని గుర్తు చేశారు. సంక్షేమ అభివృద్ధితో ₹2 కిలో బియ్యం అమలు చేసిన ఘన చరిత్ర వారికే దక్కుతుందన్నారు. అలాగే జగన్ అబద్ధపు ప్రచారం మానుకోవాలని హెచ్చరించారు. గొడ్డలి పార్టీ నాయకుల చుట్టూ సిట్టు ఉచ్చు బిగించుకుందని అన్నారు. మరి కార్యక్రమానికి మీరు వత్తాసరికారనే మాట వైఎస్ఆర్ పార్టీలో ప్రశ్నిస్తాను. అది కాదు, మేము మనలో చెప్పింది కాదు. ఇవన్నీ చర్చలు చేసిన తర్వాత మీరు చేసిన అఘాయిత్యాలు ప్రజల ప్రాణాలు మానాలు లెక్క లేకుండా డబ్బే ప్రధానం అనుకుని చేసిన ఈ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి నిర్వహించుకుంటారు. మేమేదో నేను పంపిస్తాం అనుకున్నాను. తెలుగుదేశం పార్టీ కానీ కేంద్ర ప్రభుత్వంలో జనసేన కానీ వారిని జైలు పంపించాలని ఆలోచన లేదు. అవినీతి బయట చూస్తూ ఉన్నాం. మీడియా ఇది సందర్భాలు అంటే ఇన్వాల్వ్ అయింది. ఎవరాలు డబ్బులు 3,500 కోట్లు ఇవాళ ఎకరంగా డబ్బులు మారాయనే విషయాలు కూడా బయట చెప్తా ఉన్నారు. ఒక పక్క ఎక్కర్లో ఆల్కాలిక్ బదులు యాసిడ్ పోసారని మాట్లాడుతున్నాను. ఇవన్నీ కూడా చూసినట్టయితే ఆ రోజు మేము ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ చేసిన ఒక పబ్లిక్ డిబేట్ని ఈరోజు కన్సల్ట్ చేస్తూ ఉన్నాయి. అటువంటి చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు మీ పార్టీ నడపదు కానీ నిజాలు మాట్లాడండి. ప్రభుత్వ పక్షాలు వాయిసిప్పుడు ప్రతిపక్ష పార్టీ ధైర్యంగా మాట్లాడండి. మా గురించి మేము ఎక్కడైనా అమలు చేస్తే అదర్భ పరిపాలన చేస్తే పోషించండి. ఇప్పుడు కూడా అంతేగాని ఏది మీరేదో సూపర్ 6 అమలు జరపలేదు. మరి కార్యక్రమానికి మీరు వత్తాసరికారనే మాట వైఎస్ఆర్